పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి లూకా సువార్త 10వ అధ్యాయం, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచన భాగం. చదవబడిన వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో ఉన్నటువంటి సందర్భం ఇంచుమించుగా మనందరికీ బాగా చిరపరిచితమే. అయినప్పటికీ కూడా మరి ఈ దినం ఆ వచన భాగంలో నుండి మరికొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. ఈ వచన భాగంలో సాక్షాత్తు ప్రభువారు పలికినటువంటి మాట. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయాను. ఈ వచ్చిన భాగంలో యెరూషలేము యెరికో పట్టణం, యెరూషలేము యెరికో పట్టణం, రెండు ప్రాంతాలు లేదా రెండు పట్టణాలు స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిలో ఒకటి యెరూషలేము, మరొకటి యెరికో. ప్రత్యేకంగా ఒక మనుషుడు, అతని పేరు వ్రాయబడలేదు, కానీ ఒక మనుషుణ్ణి ప్రభు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ మనిషి ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు? యెరికోకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణ మార్గంలో అతని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు అని వ్రాయబడలేదండి. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఎలా వెళుతున్నాడంట? దిగి వెళ్ళుచు అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఎవరైనా ఆ రోజుకి కాస్త ఎక్కి ఎదగాలనుకుంటారు, కానీ దిగజారిపోవాలి అని ఎవరైనా అనుకుంటారా? మనం చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, పిల్లల చదువు కానీ, పరిచర్య కానీ, మరొకటి ఆ రోజుకి ఒక మెట్టు ఎక్కుతూ కాస్త ఎదగాలనుకుంటారు, ఉన్నత స్థలాల్లోనికి ఎక్కి వెళ్ళాలనుకుంటారు, కానీ దిగి వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి కూడా రాదు. మరి ఈ మనుషునికి ఎలా వచ్చిందో ఆలోచన? బైబిల్ని బట్టి మనం ఆలోచన చేస్తే యెరూషలేము అన్నది కొండ మీదనున్న పట్టణం అంట. ఎక్కడనున్న పట్టణం చెప్పండి? కొండ మీదనున్న పట్టణం. యెరికో అనగా కొండ దిగువ నున్నటువంటి పట్టణం అంట. యెరూషలేము ఎక్కడుంది చెప్పండి? కొండపైన. యెరికో పట్టణం ఎక్కడుంది? దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు. స్తోత్రం చెప్పండి. దావీదు ప్రార్థన ఏంటి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి కొండపైకి ఎక్కాలి, నా వల్ల కావటం లేదు, నీవు నన్ను ఎక్కించు. ఆ ఎత్తైన కొండపైకి నేను ఎక్కడానికి నీవు నాకు సహాయం చెయ్యి అని దావీదు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సో ఆల్రెడీ కొండపైన దేవుడు ఉంచిన ఈ మనుషుడు ఆ కొండపై భాగం నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడంట. దిగి వెళుతున్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థలములో ఉన్నతమైన దీవించబడినటువంటి ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచితే, దాని నుండి మనం దిగి వెళ్ళటం ఎంతవరకు సమంజసం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యెరూషలేమును గూర్చి, యెరికో పట్టణాన్ని గూర్చి నేను కొన్ని రిఫరెన్స్ కోట్ చేస్తాను. మీరు వాటిని జాగ్రత్తగా గమనించండి.
యెరూషలేము పట్టణాన్ని గురించి నేను మీకు ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే, దైవజనుడైన మోషే ద్వారా యెరూషలేము పట్టణాన్ని గురించి కొన్ని అద్భుతమైన విషయాలు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చి దేవుడు వారికి ఇచ్చిన దేశం ఏ దేశం అంటే అది మంచి దేశం. చెప్పండి, ఏ దేశం అది? మంచి దేశం. చదవండి, బాగా గమనించాలి ఈ మాటలు. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. ఏ దేశం అది? అగాధ జలములు గల, వాగుల్లో నుండి, కొండల్లో నుండి, లోయల్లో నుండి ఓటలుగా జీవ జల నది ప్రవహిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన దేశం. ఆ దేశంలో నీటికి కొరత అనేది లేదు. ఏం లేదు చెప్పండి? నీటి కొరత లేదు. మానవుని యొక్క మనుగడలో తను బ్రతకడానికి అవసరమైన ముఖ్యమైన వనరులో ఒక వనరు ఏంటంటే నీరు. ఖచ్చితంగా మనిషి బ్రతకడానికి నీరు అన్నది అవసరం. నీరు అనేది లేకపోతే పంటలు పండుతాయా? మనం దాహం తీర్చుకోవడానికి నీరు అనేది లేకపోతే మనం బ్రతకగలమా? బ్రతకలేము కదా. యెరూషలేమును గూర్చి దేవుడు అక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఆ వచన భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అది మంచి దేశం అంటే అండి, అది ఏమంటున్నాడు? అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల దేశము. శ్రేష్టమైన జీవ నది ఓటలు కలిగినటువంటి దేశం అది. కొండలు, లోయల్లో నుండి, వాగుల్లో నుండి, అగాధ జలములలో నుండి నీరు ప్రవహిస్తున్నటువంటి దేశం అది. అంత మాత్రమే కాదు, చూడండి, అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఏ దేశం అంటే అది? అక్కడ పండే పంటలు చూడండి, గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఇంకా మనం చూస్తాము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపముండదు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అది ఇనుపరాళ్ళ గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలా? ఆయనను స్తుతించాలి. దేవుడు నీకు ఒక మంచి దేశమును దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి సంఘమునిచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి సేవకుని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి తల్లిదండ్రులను దేవుడు నీకు ఇచ్చాడు, మంచి పిల్లలను దేవుడు నీకు ఇచ్చాడు. నీ జీవనం కొరకై ఒక మంచి చేతి పనిని దేవుడు నీకు ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఒక వ్యాపారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, వ్యవసాయ నిమిత్తమై కొంత పొలమును దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి వాటిని దేవుడు ఇచ్చాడు.
దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడు నిన్ను నిలిపిన మంచి ప్రదేశంలో నీవు నిలిచి ఉండాలి. ఇది యెరూషలేమును గూర్చి దేవుడు తన సేవకుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఐగుప్తు అనే ఆ బానిసత్వం నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను. శ్రమలు అనేటువంటి ఇనుప కొలిమిలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను. దాసం అనే ఆ సంఖ్యలను నేను మీ నుండి తెంచివేశాను. నేను మిమ్మల్ని విడిపించాను, విమోచించాను, నేను మిమ్మల్ని రక్షించాను. పక్షిరాజు తన గ్రద్దల మీద పిల్లలను మోసినట్లుగా నేను మిమ్మలను నా రెక్కల మీద మోసి ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి ఒక మంచి దేశంలో నేను మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నానంటే నాటుతున్నాను. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి ఆయన విమోచించినట్లుగా దేవుడు మనల్ని కూడా లోకములో నుండి విమోచించలేదా? పాపము నుండి, శాపము నుండి, కొన్ని చెడు వ్యసనాల నుండి, బంధకాల నుండి, నాశనానికి జోగుతున్న మన జీవితాలను ఆయన దర్శించి జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని విడిపించి, విమోచించి, రక్షించి తన బిడ్డలుగా తను సొత్తుగా చేసుకున్నాడు. ఈ రోజున ఒక మంచి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక మంచి పొజిషన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఒక మంచి ప్రదేశంలో దేవుడు ఒక ఉన్నతమైన అనుభవాలలో, ఆత్మీయ అనుభవాలలో దేవుని సన్నిధిలో ఆయన మన పాదాలను నిలిపి ఆయన మనల్ని స్థిరపరిచాడు. యెరూషలేము అనుభవంలో ఆయన మనల్ని స్థిరపరిచాడు. యెరూషలేము అనేటువంటి అనుభవంలో నిలిచి స్థిరపరచబడిన మనం ఆయనను స్తుతించాలి. కానీ ఈ మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడంట? యెరూషలేము నుండి ఎక్కడికి వెళుతున్నాడు? యెరికో పట్టణమునకు అతడు దిగి వెళుతున్నాడంట. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎదుగుతూ వెళ్ళాలా? ఒక్కొక్క మెట్టు దిగుతూ దిగజారిపోవాలా? చెప్పాలి మీరు. ఒక్కొక్క మెట్టు దిగుతూ దిగజారిపోవాలనుకున్నటువంటి వారిని బట్టి మనం ఏమీ చేయలేమండి. ఎలాగైనా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ దేవుని కృపలో ఉన్నతమైన స్థలానికి నేను వెళ్ళాలి అని ఆశిస్తే చేతులెత్తి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం అంటా ఉంది, కృప వెంబడి కృపను మనం పొందాలి. మహిమ నుండి అధిక మహిమకు మనము వెళ్ళాలి. ఎక్కలేని ఎత్తైన కొండకు, ఉన్నత శిఖరాగ్రాలకు, ఉన్నత స్థలాలకు మనం వెళ్ళాలి. నిశ్చయముగా దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు. యెరూషలేము అనుభవం నుండి సియోను అనుభవానికి మనం ప్రయాణం చేయాలి. అయితే కొందరు యెరూషలేము నుండి క్రిందకి వెళ్ళిపోతూ ఉన్నారండి. యెరికో అనేటువంటి ఆ లోక సంబంధమైనటువంటి వాటికి ఆకర్షించబడి దిగజారి వెళ్ళిపోతున్నారు. యెరికో పట్టణాన్ని గురించి కూడా ఒక 2-3 రిఫరెన్స్లు నేను మీకు ఇస్తాను, దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు గమనించండి, 17వ వచన భాగాన్ని. ఈ పట్టణమును నేను మీకు అప్పగించుచున్నాను. ఈ పట్టణములో దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఏ పట్టణాన్ని గూర్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్తా ఉన్నాడు? చెప్పండి, ఏ పట్టణం అది? యెరికో పట్టణం. యెరికో పట్టణము యెహోవా వలనది శపించబడినటువంటి పట్టణం. ఏ పట్టణం అది? యెరూషలేము ఆశీర్వదించబడిన పట్టణము, యెరికో పట్టణమేమో శపించబడిన పట్టణం. దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాడు? ఆశీర్వదించబడిన స్థలములో, పట్టణములో దేవుడు నిన్ను నిలబెట్టాడు.
కానీ ఆ మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి వస్తున్నాడంట? యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. యెరికో పట్టణాన్ని గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అది యెహోవా వలన శపించబడినటువంటి పట్టణం. దానిలోనున్నది యావత్తు కూడా శపించబడింది. దానిని మీరు ముట్టకూడదు, దానిలోనిది ఏది కూడా మీరు తీసుకోకూడదు. ఆ వచన భాగాల్లో వ్రాయబడినటువంటి మాట అండి అది. చూడండి మీరు 18వ వచనం కూడా, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు కూడా ఏమైపోతారు? యెరికో పట్టణము శపించబడిన పట్టణం. ఆ పట్టణములో ఉన్నది యావత్తు కూడా శపించబడినది. ఆ శపించబడిన దానిలో దేనినైనా మీరు తీసుకుంటే మీరు కూడా శాపగ్రస్తులైపోతారు. శపించబడిన దాని వైపు దిగి వెళుతూ ఉన్నాడు ఈ మనుషుడు. యెరికో పట్టణాన్ని గురించి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మీరు గమనిస్తే ఓ చక్కటి మాట అక్కడ యెరికో పట్టణాన్ని గురించి మనం చదవగలమండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు ఎలా ఉందంట? రమ్యమైనదిగా మా ఏలినవాడవైన నీకు కనబడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమైపోయింది. ఏ పట్టణాన్ని గూర్చి, ఏ ప్రాంతాన్ని గూర్చి ఆ మాట చెప్పబడుతుందంటే యెరికో పట్టణాన్ని గూర్చి. చూడటానికి ఎలా ఉందంటే అది, ఆ మాట అలా మనసును పెట్టండి. దాని క్రింద చెప్పబడిన మాటలేంటి? నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కానందున భూమి ఏమైపోయిందంట? నిస్సారమైపోయింది. నీళ్లు మంచివి కావు, భూమి నిస్సారమైపోయింది. అంటే యెరికో పట్టణము నిస్సారమైనది. దానిలో సత్తువ లేదు, బలము లేదు, జీవం లేదు. మొదటిది ఏంటి చెప్పండి? అది శపితమైనది, శపించబడింది. రెండవదిగా దానిలో ఉన్న నీళ్లు మంచివి కాదు. దాని భూమి నిస్సారమైనది, సారము లేదు. యెరూషలేమును గురించి మనం చదువుతున్నాం కదా, అది మంచి దేశం అంటండి. ఏ దేశం అది? యెరూషలేము మంచి దేశం. అది ఆశీర్వదించబడిన ఆ ప్రదేశము నుండి నిస్సారమైపోయినటువంటి, సారము లేనటువంటి ఆ దేశంలోనికి దిగి వెళ్ళిపోతున్నాడంట. యెరికో పట్టణాన్ని గూర్చి యెహోషువ ఒక శాపవచనాన్ని పలికాడండి. ఏమని పలికాడో తెలుసా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు 26వ వచనాన్ని గమనిస్తే, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపితము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును, ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవును. వాడు దానికి పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని తలుపులు ద్వారబంధాలు ఎవడైనా నిలవబెడితే వాని చిన్న కుమారుడు చనిపోతాడు. ఈ శాపవచనాన్ని దైవజనుడైన ఇశ్రాయేలు ప్రజలకు మోషే తర్వాత నాయకుడిగా ఉండి కానాను దేశానికి వారిని నడిపిస్తున్న సమయంలో ఈ శాపవచనాన్ని విడుదల చేశాడు యెహోషువ. ఏమని విడుదల చేశాడు? భవిష్యత్తులో రాబోతున్నటువంటి తరాలలో ఎవరైతే యెరికో పట్టణాన్ని కట్టడానికి, ఆ పనిని ప్రారంభించడానికి దానికి పునాది వేస్తాడో, ఆ పునాది వేయబడిన సమయమున
ఆ పునాది వేయడానికి ఆ పనిని ప్రారంభించిన వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దానికి ద్వారబంధాలు నిలవబెడితే కనిష్ట కుమారుడు చనిపోతాడు. అక్కడ ఏముంది చెప్పండి? మరణం ఉంది. ఏముంది చెప్పండి? అర్థమైందా? యెరికో పట్టణాన్ని గురించి నేను మీకు 3 మాటలు వివరంగా చెప్తున్నా. ఒకటి, అది శపించబడింది. రెండవది, దానిలో సారము లేదు, నిస్సారమైనది, దాని నీళ్లు మంచివి కాదు. మూడవదిగా ఆ పట్టణంలో ఏముందంటే మరణం. దానికి పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని ద్వారబంధాలు నిలవబెడితే కనిష్ట కుమారుడు. చెప్పంగానే జరిగిపోతాయా పాస్టర్ గారు అని మీరు అనొచ్చండి. కొన్ని వందల సంవత్సరాల తరువాత దానికి పునాది వేసిన వాని జ్యేష్ఠ కుమారుని పరిస్థితి ఏంటో, కొన్ని వందల సంవత్సరాల తరువాత దాని ద్వారబంధాలు నిలవబెట్టిన వాని కనిష్ట కుమారుని యొక్క పరిస్థితి ఏంటో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడిందండి. దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకుల నోట దేవుడు పలికించిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. దేవుని సేవకుల నోట వచ్చిన ఆశీర్వచనము నిశ్చయముగా అది ఫలిస్తుంది. వారి నోట నుండి వచ్చిన శాపవచనం కూడా అలాగే నెరవేర్చబడుతుంది. మీరు గమనించండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచన భాగాన్ని మీరు చదవగలిగితే, అందరూ తీయండి బైబిల్ మీరు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం తీసారా? 34వ వచనం చూడండి. ఏమయ్యాడంట? చెప్పండి, ఏమయ్యాడు? అతని దినములలో బెతేలీయుడైన ఇహీయేల్ యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరామును అతని జ్యేష్ఠ పుత్రుడు యెహోషువ ఎప్పుడు పలికాడు? ఎప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది? చూడండి. దాని గవునుల నెత్తగా సెగాబు అను అతని కనిష్ట పుత్రుడు, ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చాడు. యెహోషువ తన ఆలోచన, తన మనసున వచ్చిన మాట కాదది. యెహోషువ ద్వారా దేవుడు ఆ మాటను సెలవిచ్చాడు, దేవుడు పలికించాడు ఆ మాట. ఇక్కడ నిలబడేది మనుషుడే, కానీ వారి సొంత ఆలోచనను బట్టి దేవుని వాక్యం చెప్పడానికి కుదరదండి. అది వారి మనసులో నుండి వచ్చిన మాట కాదది. దేవుడు తన మనసులో, తన ఆలోచనలో, తన ప్రణాళికలో తాను ఏమి చేయనై ఉన్నాడో, ఆయన ఏమి ఉద్దేశించున్నాడో దానిని ప్రజలకు తెలియచేయడానికి సేవకుని దేవుడు ఒక నోటి బోరగా దేవుడు వాడుకుంటాడంతే. యెహోషువ తను స్వతహాగా పలికిన మాట కాదు, యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చాడు. యెరికో పట్టణాన్ని ఎవరైతే కట్టడానికి పూనుకొని దానికి పునాది వేస్తారో అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని గవునులను, ద్వారబంధాలు నిలవబెడితే కనిష్ట కుమారుడు చనిపోతాడని యెహోషువ నాడు చెప్పిన ఆ మాట కొన్ని వందల సంవత్సరాల తరువాత నెరవేర్చబడింది. యెరికో పట్టణంలో ఏముందంటే మరణం ఉంది. ఫస్ట్ ఏముంది చెప్పండి? శాపం ఉంది. రెండవది ఏముంది? నిస్సారం, సారము దానిలో లేదు. మూడవది ఏముంది చెప్పండి? మరణం ఉంది. శపించబడింది,
సారము లేనిది, మూడవది మరణం ఉన్నది. కానీ ఇందాక మనం చదువుకున్నాం కదా, చూడటానికి ఎలా ఉందంటే అది నా పాయింట్. లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చూడటానికి రమ్యంగా ఉంటాయి, నిన్ను ఆకర్షిస్తాయి. కానీ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటము. ఇవి తండ్రి వలన పుట్టినవి. అవమ్మ చూసింది పండుని, చూడటానికి ఎలా ఉందంట? చూడటానికి ఎలా ఉంది? అందం మోసం, సౌందర్యము వ్యర్థం. అందం మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము. చూడడానికి రమ్యంగా కనపడిందంట. అంటే అవ్వమ్మని ఆ పండు ఏం చేసింది? ఆకర్షించింది. ఆకర్షణని జయించలేకపోయింది, ఆకర్షణకు లోనైపోయింది. ఆ చెట్టు దగ్గరికి, ఆ పండు దగ్గరికి సమీపించి అడుగులు వేసింది. చెయ్యి చాచి ఆ పండును పట్టుకొని కోసుకొని తింది. తద్వారా ఆమె జీవితంలోకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? ఆమె జీవితం నిస్సారంగా మారిపోయిందా, జీవంతో నింపబడిందా? చనిపోవడానికి సిద్ధమైందా, బ్రతకడానికి సిద్ధమైందా? చూడండి, లోకం ఆకర్షించే ప్రతి ఆకర్షణ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళుద్దంటే శాపములోనికి తీసుకుని వెళ్ళుద్ది. లోకం ఆకర్షించే ప్రతి ఆకర్షణ మన జీవితాలను నిస్సారంగా, నిస్సత్తువుగా మార్చేస్తాయి. లోకం మనల్ని ఆకర్షించే ప్రతి ఆకర్షణ మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళుద్దో తెలుసా? మరణానికి తీసుకొని వెళ్ళుద్ది. ఏం తక్కువ అయింది యెరూషలేములో? నాకు చెప్పండి. మనోడు ఎరుకుకి వెళ్ళిపోవటానికి కారణం, ఇందాక యెరూషలేమును గురించి కొన్ని విషయాలు చదివాం కదా మనం. అక్కడ నీటి ఊటలు ఉన్నాయా లేవా? మంచి గోధుమ, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, నూనె, తేనె, మనం కడుపార తిని సమృద్ధిగా జీవించడానికి కావలసిన వనరులు, సదుపాయాలు, దీవెన, ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు అక్కడ పెట్టాడు. యెరూషలేము అనగా కొంతమంది బైబిల్ పండితులు ఆ పేరు ఎలా వచ్చిందని వారు బైబిల్ నుండి వారు ధ్యానించి చెప్పిన మాట ఏంటంటే, ఇస్సాకును దేవుడు అబ్రహాముతో చెప్పాడు కదా, నేను చూపించే పర్వతాల్లో ఒక పర్వతం, దాని మీద నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అని. అప్పుడు ఆ మోరియా పర్వతాల దగ్గరికి ఇస్సాకును అబ్రహాము తీసుకొని వెళ్ళాడు. ఆ కొండ దిగువ భాగంలో పని వాళ్ళని ఆపేసేసి ఇస్సాకును తీసుకొని కట్టెలు, కత్తి, నిప్పు వీటన్నిటిని తీసుకొని ఆ కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కేటప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాయనా, దేవునికి మనం దహన బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, వధించడానికి కత్తి ఉంది, బలిపీఠాన్ని రగిలించడానికి నిప్పు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, మరి దహన బలి పశువు ఏది? అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటి? యెహోవా ఈరే. యెహోవా ఈరే అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు చూస్తాడు. మనకు కావలసిన దాన్ని దేవుడే చూస్తాడు. మన అవసరత దేవుడు చూస్తాడు, మన అక్కర దేవుడు చూస్తాడు, మనకు కావలసిన దాన్ని దేవుడు చూస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు. యెహోవా ఈరే. ఈరే అన్న ఆ పదం, చూచుచున్నవాడు, చూస్తాడు, చూస్తున్నాడు అనే పదం. ఇశ్రాయేలు ప్రజలు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు వారు పలకరించుకునేటప్పుడు వారు మొదటగా ఉపయోగించే పదం ఏంటంటే షాలేం. ఏంటి చెప్పండి? షాలోం అంటే సమాధానము, మీకు సమాధానము కలుగునుగాక. ఈ రెండు పదాలను కాలక్రమేణంలో కలిపేసి యెరూషలేం, యెరూషలేం అనేటువంటి పదం ఉద్భవించిందంట. అంటే దేవుడు చూస్తున్న ప్రదేశము, దేవుని ద్వారా మనకు సమాధానము కలిగేటువంటి ప్రదేశము.
అదే యెరూషలేము. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు నుండి దేవుడు నిన్ను విడిపించాడు కదా, ఆ బానిసత్వం నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా, ఆ కఠినమైన ఆ వెట్టి పనుల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా, బాధల్లో నుండి కన్నీళ్ళలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా, వ్యాధుల్లో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా. బయటికి తీసుకొని వచ్చి ఐగుప్తుల నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను విమోచించి ఏం చేశాడు ఆయన? ఒక మంచి దేశం, నిత్యము ఆయన కనుదృష్టి నిలిచి ఉండే దేశం, కరువు అనుకొనకుండా ఏ లోపము లేకుండా నీవు పోషించబడే దేశము, నీకు సమాధానము కలిగే దేశము. యెరూషలేములో దేవుడు నిన్ను నిలబెట్టి నీ పాదాలు అక్కడ స్థిరపరిస్తే ఇప్పుడు నీ దృష్టి ఎటువైపు వెళుతుంది? ఆకర్షణీయమైనటువంటి ఎరుకో వైపు వెళ్తా ఉంది. దేవుని సేవకునిగా ప్రేమగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవమ్మ దృష్టి ఆకర్షణీయమైన ఆ పండు వైపు వెళ్ళి ఆమె లాభాన్ని పొందిందా, నష్టాన్ని పొందిందా? ఆశీర్వాదాన్ని తెచ్చుకుందా, శాపాన్ని తెచ్చుకుందా? జీవాన్ని తెచ్చుకుందా, మరణాన్ని తెచ్చుకుందా? ఈరోజు నిన్ను లోకం ఆకర్షిస్తూ ఉంది. ఆ రోజున మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ ఫలం అవమును ఆకర్షించినట్లుగా ఈరోజు లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంది. దేవుని సన్నిధి కంటే లోకం బాగుంది. ఆదివారం చర్చిలో కంటే సినిమాకి వెళ్తే బాగుంది, తిరునాళ్ళకి వెళ్తే బాగుంది. మంచి మూవీ వేస్తా ఇంట్లో కూర్చొని టీవీ దగ్గర ఎంజాయ్ చేస్తే బాగుంది, బాగానే ఉంటుంది. కానీ ఆ సంతోషం, ఆ సౌభాగ్యం, ఆ ఆనందం క్షణికమైనదండి. ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవదు నీ జీవితంలో. ఆ ఆనందం నీ కుటుంబంలో ఎక్కువ సమయం నిలవదు. ఆ తర్వాత విషాదకరమైన ఆ ఛాయలు నీ కుటుంబాన్ని కమ్ముకుంటాయండి. దృష్టాంతంగా దేవుడు అనేక సందర్భాలు మన కళ్ళ ముందు దేవుడు బైబిల్లో ఉంచాడు. దేని కొరకంటే మనకు బుద్ధి కలగటానికి. ఏం కలగటానికి చెప్పండి? మనకు బుద్ధి కలగటానికి. ఇంకొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ప్రొద్దుకూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడచుచు. బాగా గమనించాలి, దావీదును దేవుడు ఎక్కడ పెట్టాడు? రాజనగరి మిద్దె. అందరూ చెప్పండి, రాజనగరి మిద్దె. మిద్దె అంటే ఒక ఉన్నతమైన స్థలం, అవునా కాదా? అది కూడా ఏ మిద్దె అంటే అది రాజనగరి మిద్దె. ఇప్పుడు సాధారణమైనటువంటి లేదా కొద్దిగా ఆర్థిక స్థితిగతులు స్థిరపరచబడి కాస్తంత మంచి గృహాలు మనం కట్టుకున్నామండి. మన గృహాల్లో మనకెంతో సౌకర్యం అనిపిస్తుంది, కాదనడానికి లేదు. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి యొక్క హౌసు, మన హౌస్ బాగుంటుందా, వారి హౌస్ బాగుంటుందా? ఎవరిది బాగుంటుంది? ఎవరిది గొప్పగా ఉంటుంది? అవునా కాదా? మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నివసించే ఇంటిని మీరు గమనించండి, మామూలుగా ఉండదు. గత పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హౌస్ విజయవాడ కృష్ణానది ఒడ్డున అధికారంలో ఉన్నప్పుడు అటువైపు సామాన్యులు వెళ్ళడానికి కూడా అవకాశం లేదండి. అంత సువిశాలమైన, చాలా పెద్దది. ఎందుకు అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, రాజనగరి మిద్దె అంటే అలా
చాలా గొప్పగా ఉంటాయి. దావీదు ఒక గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెల కాపరి అయిన దావీదును గొర్రెల కాపులో నుండి తీసి దేవుడు ఎక్కడ పెట్టాడంట? రాజనగరి మిద్దె మీద పెట్టాడంట. అంటే ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన స్థలాలలో దావీదును దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. మన వైపు నుండి కూడా దేవుడు మనకు కూడా ఎంతగానో ఉన్నతంగానే దీవించు. ఒకప్పుడు మన స్థితిగతులు, ఇప్పుడు మన స్థితిగతులు మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని దీవించలేదా? దేవుడు కాస్త మనల్ని ఉన్నతంగా దేవుడు హెచ్చించలేదా? ఉన్నత స్థలాల్లో దేవుడు మనలను నిలవబెట్టలేదా? ఖచ్చితంగా దేవుడు మనలను లేవనెత్తాడు. ఉన్నత స్థలాల్లోనే దేవుడు మనలను నిలబెట్టాడు. ఇప్పుడు రాజనగరి మిద్దె మీద ఉన్నటువంటి దావీదు, అతని దృష్టి ఎంత ఉన్నతంగా ఉండాలి. కానీ దేవుడు రాజనగరి మిద్దె మీద దావీదును ఉంచినప్పటికీ కూడా దావీదు కనుదృష్టి ఒకానొక సమయంలో దావీదు కనుదృష్టి క్రింద వైపు చూశాడంట. క్రింద వైపు చూడగానే ఒక సాదృశ్యం, ఒక దృశ్యం తనను ఆకర్షించింది. ఏం చూశాడు? స్నానం చేస్తున్న ఒక స్త్రీ దావీదు దృష్టిలో కనబడింది. వెంటనే ఆ దృశ్యము తనను ఆకర్షించింది. పాపము చేయడానికి దావీదును ఏం చేసిందంటే పురికొలిపింది. ఏం చేసింది చెప్పండి? దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పాలి? ఎక్కడ పెట్టాడు? రాజనగరి మిద్దె మీద. అక్కడున్న వ్యక్తి ఇంకా ఉన్నత స్థలాలకు అతడు వెళ్ళాలి, ఉన్నత అనుభవాల్లో ఎదగాలి. అతని మాట, అతని ఆలోచన, అతని ఉద్దేశాలు, అతని ప్రవర్తన ఇంకా ఉన్నతంగా ఉండాలి. కానీ లోక సంబంధమైనటువంటి ఒక స్త్రీ అతన్ని ఆకర్షించగా అతని ఆత్మీయ స్థితి దిగజారిపోయిందండి పాపం చేయడానికి. ఆ పాపము చేసిన తర్వాత అతనికి వచ్చిన ఆ పర్యవేశనం ఎంత భయంకరమైన శాపాన్ని దావీదు అనుభవించవలసి వచ్చిందో. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, అవమును పండు ఆకర్షించింది, దావీదును ఒక స్త్రీ ఆకర్షించింది. ఆదాము అవలను దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన ఏదైనా వనములో దేవుడు పెట్టాడు. ఏం తక్కువ చేయలే. కానీ ఆ పండు అవమును ఏం చేసింది? ఆకర్షించింది. దావీదును దేవుడు ఎక్కడ పెట్టాడు? రాజనగరి మిద్దె మీద పెట్టాడు. కానీ దావీదును ఎవరు ఆకర్షిస్తా ఉన్నారు? ఒక స్త్రీ ఆకర్షిస్తా ఉంది. యెరూషలేములో ఏం తక్కువ లేదండి. కానీ యెరికో పట్టణానికి ఎందుకు దిగి వెళుతున్నాడు? ఏదో అతన్ని ఆకర్షిస్తా ఉంది. అది పండా? అది స్త్రీయా? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఓ పర్యాయ శిష్యులందరినీ పిలిచి ప్రభు అడిగాడు, నేను మిమ్మల్ని పిలిచాను, పిలవటం తోడానే మీరు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడిస్తున్నారు, నాతోనే ఉంటున్నారు. మీరు నన్ను వెంబడించినది మొదలుకొని ఈ రోజు వరకు మీకు ఏదైనా తక్కువ అయిందా అని ప్రభు ఖచ్చితంగా అడిగాడు. అడిగితే ఒక కొమ్ముడిగా 12 మంది అందరూ కలిసి ఏక స్వరంతో వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు ఏది కూడా తక్కువ కాదు, ఏది కూడా మాకు ఇస్కరేతు యూదా మరి ఏం తక్కువైందని 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువును బేరం పెట్టాడు. ఆ వెండి నాణ్యాలు యోధాను ఏం చేసినాయి చెప్పండి? ఆకర్షించింది. యేసుతోనే ఉన్నాడు, ఆయనతోనే అడుగులు వేస్తున్నాడు, ఆయన్ని వెంబడిస్తున్నాడు. ఆయన వెంబడించుటలో వారికి ఏది తక్కువ కాలేదు. మరి ఎందుకు అమ్మాడు? వెండి ఏం చేసింది? యూదాని ఆకర్షించింది. యేసు ప్రభువుని నమ్ముకునే స్థితికి అతడు దిగజారిపోయాడు. ఈ రోజున నువ్వు దిగి వెళ్ళిపోవడానికి నీ ఆత్మీయ స్థితిలో ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఆ ఆకర్షించేది నీకు మేలు కలగ చేసేది కాదు, అది నీకు నష్టాన్ని కలగ చేస్తుంది.
దేవుడు నిన్ను పెట్టిన ప్లేస్ ఎంతో ఉన్నతమైందండి. దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు. భార్యాభర్తల బంధాన్ని దేవుడు మీ మధ్యన స్థిరపరిచాడు. ఆ చట్రంలో మీరు నిలిచి ఉండాలి. ఏదో ఎవరు ఆకర్షించారని దాన్ని దాటి, ఆ బంధాన్ని, ఆ విలువలను దాటి మీరు బయటికి వెళితే మీ జీవితాలు శాపంగా మార్చబడతాయి, శాపంగా మార్చబడతాయి. తల్లిదండ్రులుగా కుటుంబానికి దేవుడు వారిని ఏర్పాటు చేసి, పిల్లలుగా ఆ కుటుంబంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడు. తల్లిదండ్రుల మాట కాదని ధిక్కరించి, వారిని దుఃఖ పెడుతూ, వారిని బాధ పెడుతూ, లోక సంబంధమైనవి నిన్ను ఆకర్షించగా, వీరి మాట నేనేంది వినేదని లెక్కలేని తనముతో ఆ పరిధిని దాటి లోకం నిన్ను ఆకర్షించి విధానాన్ని బట్టి అడుగులు వేస్తూ బయటికి వెళితే, పిల్లలారా, మీ జీవితాలు శాపంగా మార్చబడతాయి. దేవుడు ఒక మంచి తండ్రిని, తల్లిని దేవుడు నీకు ఇచ్చాడు. వారి మాట వినాలి. కుటుంబంలో నువ్వు నిలబడి ఉండాలా. అది నీకు దీవెన, ఆశీర్వాదం. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. నీ భర్త నీకు శిరస్సు, నీ భార్య నీకు ఒక కిరీటం. పరిధి దాటి వెళ్ళకూడదు. లోకం ఆకర్షిస్తుంది. మొన్న మధ్య ఒక ఆయన, మా ఆవిడ ఎప్పుడు ఆ చింపురు గుడ్డలు వేసుకొని, ఆ చింపురు జుట్టు వేసుకొని ఎప్పుడు చిరాకు ఉంటుందండి. ఎంత చెప్పినా వినదండి. ఇంట్లో పని మామూలు పని అండి, మామూలు పని కాదు. బయట నీకు వాళ్ళు అందంగా కనపడతారు మేకప్ల మీద. పెద్దవాళ్ళు ఊరకనలా, దూరపు కొండ నునుపు. దగ్గరికి వెళ్తే వాళ్ళ మేకప్లు కాస్త ఎండకొచ్చి కరిగితే ఆ వికార ముఖాలు చూడక వాంతై చస్తావు. ఆ మేకప్లు చూసి జొల్లు గారుస్తున్నారు కొంతమంది. ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. జాగ్రత్త. దేవుడు ఒక మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. దేవుడు నీకేం తక్కువ చేయలా. మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, దేవుడు నీకేం తక్కువ చేయలా. ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకేం తక్కువ చేయలా. కాదని నువ్వు ఎరుకోకి, ఆ ఆకర్షణీయమైనటువంటి వాటికి నువ్వు దిగజారి, విలువలను పణంగా పెట్టి, నీ పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను పణంగా పెట్టి దిగజారి వెళ్ళావా, శాపాన్ని కొని తెచ్చుకుంటావు, మరణాన్ని కొని తెచ్చుకుంటావు, నిస్సారమైన జీవం లేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. నీవు చూడటానికి రమ్యంగా కనబడుతుందంట, కానీ కేకలు వేస్తా ఉన్నాడు. దైవజనుడా, చూడటానికి ఇది నీ దృష్టిలో రమ్యంగా కనబడుతుంది, కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదు. ఎరుకోలో మంచి వ్యక్తులు ఎవరు లేరు. నీళ్ళన్నీ పాడైపోయినాయి అయ్యా, భూమి నిస్సారమైపోయింది నాయన అని కేకలు వేస్తూ ఉన్నాడు. చూడటానికి నీకు అలా రమ్యంగా కనపడుతుంది అంతే. దగ్గరికి వెళ్ళావా, నీ జీవితం పాడైపోతుంది. ఈరోజున చాలామంది భక్తిని పణంగా పెట్టి ధనం వెంట పరిగెడుతున్నారండి. ధనం సంపాదించుకోవద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మనం కష్టపడాలి, మనం డబ్బులు సంపాదించుకోవాలి, మన కుటుంబాన్ని, మన పిల్లలకు మంచి భవిష్యత్తును మనం ఇవ్వాలి. దేవుని పిల్లలంగా కష్టపడి పనిచేసే వారి చేతులు కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. సోమరిపోతులను ఆయన దీవించాడు. మనం కష్టపడాలి, కానీ మన భక్తిని పణంగా పెట్టి కష్టపడే కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదించడు. ఆదివారం 4 రూపాయలు ఎక్కువ వస్తాయని ఆకర్షించబడి, ఒకవేళ మనం పనికి వెళ్తున్నామా, వ్యాపారానికి వెళుతున్నామా, ఉద్యోగానికి వెళుతున్నామా, ఎక్కడికి వెళుతున్నా అది నీకు దీవెన కాదు. అది నిన్ను ఆకర్షిస్తుంది అంతే. అది నిన్ను ఆకర్షిస్తుంది అంతే. నువ్వు 6 రోజులు కష్టపడి పనిచేసిన
ఆ చేతులు కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే 7వ దినాన, విశ్రాంతి దినాన ప్రభువును సేవించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో కనబడడానికి నువ్వు ఆయన మందిరానికి వెళ్ళాలి. నువ్వు ఆయన మందిరంలో కనబడితే, ఆయన సన్నిధిలో కనబడితే, ఆయన ఎదుట నువ్వు నిలవగలిగితే ఈ 6 రోజుల చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాదు, ఆదివారం కాస్తంత ఆదాయం ఎక్కువగా ఉందని దానికి ఆకర్షించబడి నువ్వు పరిగెడితే, ఎడారిలో ఎండమావులను చూసి నీటి ఊటలు అనుకొని భ్రమపడి పరిగెత్తినటువంటి ఆ పరిస్థితి అవుతుంది నీ జీవితం. ఎడారిలో దూరంగా మనకి నీటి జాడలు కనపడతాయి, కానీ అవి నీటి జాడలు కాదండి. ఏంటవి? ఎండ పొడలు. వాటి కోసం నువ్వు పరిగెత్తి 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 అలసిపోయి అక్కడికి వెళితే అక్కడ నీటి ఛాయలు నీకు కనబడవు. ఆదివారం కూడా ఏదో నేను కష్టపడిపోయి సంపాదించి అప్పు తీర్చేద్దాం అనుకుంటే అప్పు భారం ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ నువ్వు అప్పు తీర్చలేవు. ఎడారిలో ఎండమావులుగా మన జీవితం మారిపోతుందండి. లోకం కొందరిని ఆ పండు చూపెట్టి అవమును ఆకర్షించినట్లుగా, దావీదుకు స్త్రీను చూపెట్టి ఆకర్షించినట్లుగా, ఇస్కరియోతు యూదాకి వెండి నాణ్యాలను చూపెట్టి ఆకర్షించినట్లుగా లోకం, ఎరుకో అనే లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంది. దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించి ఉన్నత స్థలాల్లో పెట్టాడు. నీకేది తక్కువ లేదు. నెమ్మదిగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, చక్కగా 3 పూట్ల భోజనం చేస్తున్నావు, కంటి నిండా నిద్రపోతున్నావు, భార్యతో బిడ్డలతో సంతోషిస్తున్నావు. ఇంతకంటే కావలసిందేముంది? దేవుల్లో నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు దీవిస్తాడు, ఇంకా దేవుడు ఆస్వాదిస్తాడండి. అసలు బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నీతిమంతునికి కలిగినది కొంచెమైనను భక్తిహీనుల ధన సమృద్ధి కంటే కూడా ఏమై ఉంటుందంట? శ్రేష్టమైందంట. భక్తిహీనుల ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, చెప్పండి ఏంటది? భక్తిహీనుని దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నువ్వు భక్తి చేస్తూ దేవుని మందిరంలో ఉన్నావు, నీ దగ్గర 10,000 ఉంటే ఆ 10,000 దేవుని దృష్టిలో శ్రేష్టమైనవి. 10 లక్షలు ఉన్న వాని దగ్గర లేని సంతృప్తి, సంతోషం, సమాధానం 10,000 కలిగి ఉన్న నీ జీవితంలో ఆ సంతృప్తి, సంతోషం, ఆ సమాధానాన్ని దేవుడు కలగచేస్తాడు. సంతోషం లేని, సమాధానం లేని, సంతృప్తి లేని 10 లక్షలు కావాలా? సమాధానము, సంతోషము, సంతృప్తి కలిగి ఉన్న 10,000 చాలా. ఏది కావాలి? భక్తుడు ఊరక పాడుకోలా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట మేలని సామెతల్లో సొలొమోను పలికాడండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, 10 లక్షలు ఉన్నాయి, నెమ్మది లేదు, రేతి నిద్ర పట్టడం లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు, తింటే అరగటం లేదు. అవసరమా 10 లక్షలు? ఏం తెల్లమొహాలు వేసుకుని చూస్తున్నారు? ఏం తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నారా? 10,000 ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ 10,000తో నేను నీకు నెమ్మది ఇస్తాను, సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను, సంతృప్తి ఇస్తాను, నీ భార్య బిడ్డలతో కలిసి సంతోషించే భాగ్యాన్ని ఇస్తాను, నా సన్నిధిలో కనబడు అన్నాడు. ఇవేం వద్దులే కానీ నాకు ఆ 10 లక్షలే కావాలంటావా? నాకు ఆ 10 లక్షలే కావాలని పరుగులెత్తుతావా దేవుని సన్నిధిని విడిచిపెట్టి? ప్రభా, నువ్వు చెప్పినవన్నీ, ఆ సమాధానం, సంతోషం, ఆ సంతృప్తి, ఆ నెమ్మది, భార్య బిడ్డలతో కలిసి సంతోషించి కుటుంబంలో ఆనందించే భాగ్యం, అది ఉంటే చాలయ్యా, నేను నీ సన్నిధిలో నిలిచి ఉంటానని దేవుని దగ్గర చెప్తావా? ఏం చెప్తారు మీరు? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను భక్తిహీనుల
బహుధన సమృద్ధి కంటే కూడా అది శ్రేష్టమైనది. 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 ధనం ఆకర్షిస్తుందా? ధనం కొరకు పరిగెడుతున్నారా? ధనాపేక్ష సమస్త కీడులకు ఏమై ఉంటుంది చెప్పండి? మూలం. ధనం కావాలి, కానీ ధనాపేక్ష మాత్రం మన జీవితాల్లో ఉండకూడదు. ఆపేక్ష ధనం సంపాదించాలి అని అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ, దేవుని నియమం, ప్రభుత్వ నియమాలను దాటి నాకు డబ్బే అని డబ్బుకు ఆకర్షించబడి డబ్బు వెంట పరిగెత్తి బాగుపడ్డ వాళ్ళు ఎవరున్నారండి? గెహాజీ పరిగెత్తాడు, బాగుపడ్డా? తిన్నాడా? సంతోషించాడా? ఆకాను తెచ్చి దాచిపెట్టుకున్నాడు, భార్య బిడ్డతో సంతోషించాడా? యూదా యేసు ప్రభువు నమ్మేసి 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు. ఏం చేసుకున్నాడు? 30 వెండి నాణ్యాలు ఏం చేసుకున్నాడండి? చచ్చిపోయేటప్పుడు కాస్త గట్టితాడు తెచ్చుకుంటాడు ఎవడైనా, చావాలనుకుని బలమైన తీర్మానం చేసుకుంటే. మరి 30 వెండి నాణ్యాలు ఉన్నాయి, గట్టితాడు తెచ్చుకున్నాడు ఏమైనా? ఆ 30 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పడేసి ఒక మంచి తాడు తెచ్చుకోవచ్చుగా. నాసి రకం పాడైపోయిన తాడు తెచ్చుకొని చెట్టుకు ఉరిపెట్టుకుంటే అతను వెయిట్ ఆపలేక ఆ తాడు ఏమైంది? తెగిపోతే పడ్డవాడు అలా కుదుట పడాల, తల క్రిందులు పడ్డాడంట, మెడ విరిగింది, పొట్ట పగిలి. ఎంత భయంకరమైన చావండి అది! గెహాజీ చావేంటి? ఆకాను చావేంటి? ఇస్కరియోతు యూదా చావేంటి? అబ్రహాము సొదొమ రాజులు అన్నారు, ఇదిగో మనుషులనిచ్చి ఈ సాంపద్యమంతా నీవే. అబ్రహాం అన్నాడు, నీ వాటిల్లో ఒక్క చెప్పు వారు కూడా నాకు. రేపు రానున్న రోజుల్లో అబ్రహాము దీవించబడ్డానికి, అబ్రహాం ఆస్వాదించబడ్డానికి, అబ్రహాం ధనవంతుడు అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మేమిస్తే ధనవంతుడయ్యాడు అబ్రహాం అని నీవు చెప్పకుండా ఉన్నట్లుగా, నీవు నాకు ఇచ్చే వాటిలో చెప్పు వారు కూడా నాకు అక్కరలేదు. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నా చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదిస్తాడు, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నా దేవుని వల్ల నేను ఆస్వాదించబడతాను. ఇది అబ్రహాము నిరీక్షణ. అబ్రహామును దేవుడు ఆస్వాదించలేదా? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆస్వాదించడా? నన్ను ఆస్వాదించడా? మనల్ని ఆశీర్వదించడా? ఆస్వాదిస్తాడండి. ఎక్కడ మనం దిగజారిపోతున్నాం, ఎక్కడ దిగి వెళ్ళిపోతున్నాం? దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఏవేవో ఆకర్షిస్తున్న ఈ లోకంలో ప్రేమగా తెలియచేస్తున్నాను. ఆ ఆకర్షణలో మనం మేలు పొందలేం, మనం దీవించబడలేం, మనకి జీవం కలగదు. ఎరుకోలో ఉన్నదంతా కూడా శాపమే. చెప్పండి, ఏంటది? శాపమే. ఎరుకోలో ఉన్నదంతా కూడా నిస్సారమైన స్థితి. ఎరుకోలో ఉన్నదంతా కూడా మరణమే. ఆ ఎరుకో ఏం చేస్తూ ఉందంట? చూడటానికి రమ్యంగా అది ఆకర్షిస్తుంది. రమ్యంగా అది ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తుంది. యెరూషలేములో ఉన్న ఈ వ్యక్తి, నేను అనుకుంటున్నాను ఏం తక్కువ కాలేదు, కానీ ఏదో ఆకర్షించింది. ఆ ఆకర్షణకు లోనైపోయి యెరూషలేమును విడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నాడు? ఎరుకో వైపు దిగి వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి ఎవరి చేతిలో చిక్కాడు? ఎప్పుడైతే యెరూషలేము పొలిమేరను, గవినిని, సరిహద్దును దాటి అడుగు బయట పడిందో ఎవరు పట్టుకున్నారు? దొంగలు. అంటే యెరూషలేములో ఏముంది? దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని క్షేమము, దేవుని కనుదృష్టి. అక్కడ ఎవరు లేరు? దొంగలు లేరు, దోచుకునేవారు లేరు, నాశనం చేసేవారు లేరు, హత్య చేసేవారు లేరు. ఎప్పుడైతే యెరూషలేము అంటే దేవుడు మనల్ని నియమించిన ఆ పరిధి దాటి అడుగు బయట పెట్టామో అక్కడ ఎవరు కాచుకొని ఉన్నారు?
దాటి దేవుడు మనకి నియమించిన నియమము పరిధి దాటి మనం అడుగు బయట పెడితే దొంగలు ఉన్నారు, జాగ్రత్త. కొన్ని ఇళ్ళ దగ్గర బోర్డులు పెడతారు, కుక్కలు ఉన్నాయి. ఆకర్షించే లోకం, ఆ లోకంలో దొంగోడు ఉన్నాడు, బూచోడు ఉన్నాడు, నాశన పాత్రుడు ఉన్నాడు. నీ జీవితాన్ని కబలించి నీ కుటుంబాన్ని నాశనం చేసేటువంటి నాశన పాత్రుడు ఉన్నాడు అక్కడ. జాగ్రత్త, జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. ఏ మాత్రం ఆదమరిసావా, అనాలోచనగా అడుగులు బయట పెట్టావా, నీ జీవితం పాడైపోద్ది. ఆ తర్వాత గుండెలు బాదుకున్నా, రోధించిన, కన్నీరు విడిచిన ప్రయోజనం లేదు. పెద్దవాళ్ళు చెప్పినట్లు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం. దేవుని ఆత్మ పరితపిస్తూ దేవుని సేవకుని గుండెలో భారాన్ని కలగచేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనేటువంటి ఒక మంచి సంఘములో నేను మిమ్మల్ని స్థిరపరిచాను. యెరూషలేము అనేటువంటి ఒక మంచి కుటుంబంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడు. ఒక మంచి భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, చేతి పనినిచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు. దానిని దాటి దేవుని నియమాన్ని దాటి నువ్వు అడుగు బయట పెట్టావా? బయట పెట్టావా? నీ జీవితం పాడైపోతుంది. నీ జీవితం పాడైపోతుంది. యెరూషలేము నుండి ఎప్పుడైతే ఆ పొలిమేర పరిధిని దాటి అడుగు బయట పెట్టాడో వెంటనే దొంగలు పట్టుకున్నారు. ఏం చేశారంట? బట్టలను దోచుకున్నారు. రెండవది కొట్టారు. మూడవది గాయపరిచారు. కొర ప్రాణముతో అతనిని విడిచిపెట్టేశారు. ఇక చావు అని వదిలిపెట్టారు. అటువంటి స్థితి మనకు అవసరమా? చివరిగా ఒక 2-3 మాటలు చెప్తానండి. దేవుడు నిన్ను రక్షించి నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు, వీటన్నిటిని దాటడానికి, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులను అధిగమించి దాటడానికి, దేవుని కృపను పొందుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఏంటి ఆయుధం అంటే ప్రార్థన. ఏంటి ఆయుధం చెప్పండి? ఆ ఆయుధాన్ని పదును పెట్టడానికి దేవుడు ఇంకొక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. సాన పెట్టే రాయి అంటారు కదా కత్తికి. ఉపవాసం. ఏంటి చెప్పండి? ఉపవాసం. ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొనే సమస్య, బాధ, కష్టం, బలహీనత, అనారోగ్యం, శోధన ఏదైతే ఉందో దాన్ని నువ్వు దాటగలవు, దాన్ని జయించగలవు, అధిగమించి నువ్వు దేవుని కృపను పొందగలవు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఉన్నతమైన ఆయుధం. దానిని పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలకు ఆకర్షించబడి నీ జీవితంలో శకునం చూడటానికి, మంత్ర ప్రయోగాలకు, అంతరాలకు, తాయితులకు, అమావాసులకు, వాస్తులకు, మంచి చెడ్డలకు ఎవరో ఏదో చెప్పారు, అది అలా చేస్తే మంచిదని వారి మాటలకు ఆకర్షించబడి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని పక్కన పెట్టి వాటి వైపు నువ్వు ఒకవేళ అడుగులు వేస్తూ పరిగెడితే, వాటిలో నీ కార్యాచరణ ఒకవేళ నువ్వు ప్రారంభిస్తే, మొదటిగా నువ్వు దేవుని దుఃఖపెడుతున్నావు. రెండవదిగా నీ చేతులతో నీవే దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఉన్నత దీవెన ఆశీర్వాదాలను నీ చేతులతో నీవే దూరంగా నెట్టేసుకుంటూ ఎక్కడికి వెళుతున్నావో తెలుసా? ఎక్కడికి వెళుతున్నావో తెలుసా? పతనానికి అడుగులు వేసుకుంటున్నావు.
పాతాళానికి అడుగులు వేసుకుంటున్నావు. యెరూషలేము పరిధి దాటాడు, దొంగలు పట్టుకున్నారు. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి వారు చెప్పిన మాటలు విని వాటికి ఆకర్షించబడి ప్రార్థనేనండి, అది అదే, ఇది ఇదే, అది అదే అని ఒకవేళ నువ్వు అటు ఆకర్షించబడి అడుగులు వేస్తావా? వేయి. దొంగలు కాచుకొని ఉన్నారు, దొంగ కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత నీ స్థితిగతులు భయంకరమైపోతాయి. మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి మరీ దారుణంగా మారిపోతుంది. మొదట నీ జీవితం మీద ఏలుబడి చేసింది ఒక దయ్యమే. దాని నుండి దేవుడిని విడిపించి రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు. నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, దేవుడు దీవించాడు, ఉన్నత స్థలాలు దేవుడిని నిలబెట్టాడు. కాదు అని నువ్వు పరిధి దాటి వెళ్ళావా? ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలుసా? 7 దయ్యాలు ఉన్నాయంట. ఆ దయ్యాలు మాట్లాడుకుంటున్నాయంట. నేను ఇంతకుముందు ఖాళీ చేశాను, మా ఓడి ఇల్లు ఎలా ఉందని చూద్దామని వెళితే అది శుభ్రంగా ఊడ్చి తుడిచి చక్కగా అమర్చి ఖాళీగా ఉంది, నాతో పాటు మీరు కూడా రండి అని ఇంకొక 6-7 దయ్యాలను కలుపుకొని మొత్తం వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తాయంట. మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి ఏమైపోతుంది? మరీ దారుణం అయిపోతుందంట. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. నాకు తెలిసి నేను ప్రభువుని నమ్ముకున్న 96లో ప్రభువుని నమ్ముకున్నాను. ఈ 26-27 సంవత్సరాల సేవ పరిచర్యలో నేను విన్న సాక్ష్యాల్లో, నా వ్యక్తిగత అనుభవాలలో నేను చెప్పగలిగిన మాట, మన దేవుడు, మన ప్రభు, మనం సేవిస్తున్న మన ప్రాణనాథుడు యేసయ్య, ఆయన చేసే అద్భుతాలకు సాటి ఈ భూమండలం మీద అద్భుతాలు చేయడానికి ఇంకా మరెవ్వరు కూడా, అద్భుతములు చేయటలో ఆయనే సాటి, ఆయనకు మించిన వారెవరు కూడా. ఎక్కడికి పరిగెత్తుతావు నువ్వు? నేను చెప్పగలనా? ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా. ప్రార్థించడానికి మోకాళ్ళు వంచవు, కానీ 10 కిలోమీటర్లు పరిగెత్తమంటే పరిగెత్తుతావు. ఎవరో మాట విని ఏదో చేస్తావు. దేవుని మాట విని మోకాళ్ళు మాత్రం వేయలు. ఎంత దౌర్భాగ్యం అండి! మనం ఎంత దేవుని దుఃఖ పెడుతున్నామండి. అర్థమవుతుందా? దేవుని మాట కన్నా మిన్నైన మాట సమాజంలో ఎవరి మాట తీసుకోగలం చెప్పండి? దేవుని కంటే మిన్నైన మాట ఇదిగో ఈ మనుషుడి మాటని చెప్పగలమా ఎవరి దగ్గరికైనా వెళ్ళి? నీ జీవితాన్ని బాగు చేసి నీ కుటుంబాన్ని కట్టే మాట దేవుని మాట. నిన్ను చక్కబెట్టే మాట దేవుని మాట. నీ స్థితిగతులను మార్చే మాట దేవుని మాట. ఆ దేవుని మాట విని దేవుని మందిరానికి రాలేవు, ఓ పూట ఉపవాసం ఉండలేవు, ఓ గంట మోకరేలేవు, ఎక్కడికెక్కడికో నేను ఏదో చేస్తానంటావు. ఎలా నువ్వు దీవించబడగలవు? ఎలా నీవు ఆస్వాదించబడగలవు? నీ పతనానికి లోకం నిన్ను ఆకర్షిస్తుంది. గమనించు. లోకం వైపు నువ్వు అడుగులు వేయొద్దు. దేవుని కౌగిల్లోనికి రా, దేవుని హస్తపు నీడలోనికి రా. ఆయన పాదాల చెంత ఒరిగిపో, ఆయన పాదాల చెంత కన్నీరు విడువు. ఆయన నీ మీద కనికరపడతాడు, ఆయన నీ మీద జాలి పడతాడు, ఆయన తన వాత్సల్యత నీ మీద కనపరుస్తాడు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు, ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, నీ వెను తడుతాడు, నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. నీకు క్షేమము కలుగుతుంది. ఆయన నిన్ను క్షేమానికి లేవనెత్తుతాడండి. నీ క్షేమాన్ని కోరుకుంటున్నవాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ గురించి తక్కువగా ఆలోచన చేస్తాడా? నీ కొరకు తన రక్తమంతా ధారపోసిన వాడు నువ్వు పాడైపోవాలనుకుంటాడు ఆయన? నిలువెల్లా నీ కొరకు నలిగిపోయి గాయపరచబడిన ఆయన నీకు కీడు జరగాలనుకుంటాడా? అనుకోడు కదా. మరి నీ ఆలోచన ఎలా వెళ్తుంది? లోకం ఏదో ఆకర్షిస్తూ ఉందని అటువైపు అడుగులు వేస్తూ ఉన్నావు. అవమ్మను పండు ఆకర్షించింది. దావీదును
స్త్రీ ఆకర్షించింది, యూదాను వెండి నాణ్యాలు ఆకర్షించుని. ఈరోజు నిన్ను లోక సంబంధమైన ఆచారాలు ఆకర్షిస్తున్నాయా? పద్ధతులు ఆకర్షిస్తున్నాయా? ముహూర్తాలు ఆకర్షిస్తున్నాయి? అమావాస్య, ఆ పౌర్ణమి దినాలు పట్టింపు ఆకర్షిస్తుందా? అంతరాలు తాయితులు ఆకర్షిస్తూ ఉన్నాయా? నేనంటాను, ప్రార్థనకి మించిన శక్తి ఇంకొకటి, ప్రార్థనకి మించిన ప్రభావం ఇంకొకటి లేదండి. ప్రార్థన ద్వారా మనం దేనినైనా సాధించగలం. సో యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోవడానికి కారణం నేను అనుకుంటున్నాను, యెరికో ఏం చేసింది? ఆకర్షించింది. కానీ యెరికో ఏంటి చెప్పండి? అది శపితమైనది. రెండవది, మూడవది, దాన్ని నువ్వు చూడు. ఆకర్షణను చూడొద్దు, దాని వెనుక ఉన్న శాపాన్ని, దాని వెనుక ఉన్న నిస్సార స్థితిని, దాని వెనుక ఉన్న మరణాన్ని చూడు, గమనించు. నీ దృష్టి మలచుకో, దేవుని వైపు చూడు. యెరూషలేములో నిలిచి ఉండు, సంఘంలో దేవునితో నిలిచి ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఉన్నతంగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, దేశం యొక్క ఉన్నత స్థలాల్లోకి నా దేవుడు నిన్ను నడిపించునుగాక. నీ అడుగులు దేవుడు అక్కడ నిలబెట్టునుగాక. నీ అడుగులు దేవుడు అక్కడ స్థిరపరచునుగాక. నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు ఆయన, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు ఆయన, ప్రధానులతో ప్రధానుల అధిపతులతో ఆయన వారిని కూర్చుండబెట్టువాడు ఆయన, నిన్ను పైకెత్తువాడు ఆయనే, ప్రధానుల సరస్సును నిలబెట్టువాడు ఆయనే, సింహాసనంలో కూర్చోబెట్టేవాడు ఆయనే. ఆయన పాదాలు విడిచిపెట్ట మాకు, ఆయన సన్నిధిని విడిచిపెట్ట, ఆయన సహవాసాన్ని నీవు విడిచిపెట్ట మాకు. లోకం నిన్ను ఎంత ఆకర్షించినా దానికి బాయ్ చెప్పు, దేవుని సన్నిధికి వెల్కమ్ చెప్పు. దేవుడు నిన్ను దీవిస్తాడు.